నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు భరద్వాజ్ గారు. పాతాళ భైరవి చిత్రం గురించి ఈరోజు వారితో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పాతాళ భైరవి సినిమా రిలీజ్ అయ్యి ఈ సంవత్సరంతో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. అంటే వజ్రోత్సవానికి సంబంధించిన సంవత్సరం ఇది. సో 75 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా అదొక ఇప్పుడు కమర్షియల్ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ అయితే ఉంటాయో నాడు కూడా అవే ఎలిమెంట్స్, అంటే ఇప్పుడు కూడా ఒక రెలవెంట్ టాపిక్ లాగా అనిపిస్తుంది, రెలవెంట్ స్టోరీ లాగా. అంటే మనం అందులో కామెడీని తీసుకున్నప్పటికీ అంటే వెరీ అండర్ రేటెడ్ కామెడీ కూడా చాలా బాగుంటుంది. సో ఒకవైపు లవ్ స్టోరీ కానీ, తర్వాత ఆయన హీరో ఎలివేషన్ కానీ, కథలో ఉన్న బలం కానీ, అంటే నేపాళ మాంత్రికుడు తన విలన్కి ఇచ్చిన ఎలివేషన్ కానీ, ఇదంతా ఒక అద్భుతమైన కథా చిత్రంగా రూపుదిద్దుకుంది. సో ఈ చిత్ర విశేషాల గురించి, తర్వాత ఈ చిత్రం ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది తెలుగు సినిమా మీద, అలానే భారతీయ చలనచిత్రం మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే పాతాళ భైరవి సినిమా గురించి మీరు చాలా చెప్పారు, కానీ నిజానికి అది ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం అనబడేటువంటి ఒక కథ నుంచి ఇన్స్పైర్ అయి తయారు చేసుకున్నటువంటి కథ, ఒక స్క్రిప్ట్ అది. పింగళి నాగేంద్రరావు గారు ఆయన జర్నలిస్టు కమ్ రైటరు, నాటకకర్త కూడా. ఆయన వెంజరాణి లాంటి ఒక సూపర్ హిట్ నాటకాన్ని రాసి ఆయన సమాజంలోనే ప్రదర్శించినటువంటి సందర్భం. కృష్ణా పత్రికలో ఆయన సంపాదకుడిగా ఉన్నారు, సంపాదకుడిగా వ్యవహరించారు. పేరు ముట్నూరు కృష్ణారావు గారిదే, కానీ ఈయన సంపాదకీయ వ్యాఖ్యలు కూడా రాసేవాడు. అలా ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఆయన తీసుకొచ్చింది వెంజరాణి కోసం తీసుకొచ్చారు. ఆ వెంజరాణి ఆయన రాసిన నాటకం స్టేజ్ మీద చాలా పెద్ద హిట్ అది, కానీ సినిమాగా అది పెద్దగా ప్రభావం చూపించలేదు. ఆ చూపించని సందర్భంలో ఆయన ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ అనుకుంటున్న టైంలో ఆయనకే అనుకోకుండా ఈయనతో పరిచయం వచ్చింది, కేవీ రెడ్డి గారితో. ఆ పరిచయం రావటానికి కారణం గుణసుందరి కథ. గుణసుందరి కథ అనే ఒక జానపదం వీళ్ళిద్దరి నాయకత్వంలో వాహినిలో రూపొందింది. అది చాలా పెద్ద విజయం సాధించింది ఆ సినిమా. ఆ తర్వాత చేసిన సినిమా పాతాళ భైరవి, ఇది విజయ బ్యానర్లో చేశారు. విజయ బ్యానర్ అంటే నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు. నాగిరెడ్డి గారు బిఎన్ రెడ్డి గారి సోదరుడే. బిఎన్ రెడ్డి గారిది వాహిని. అయితే తను వీళ్ళు కూడా, అంటే నాగయ్య గారు అలాగే మూల నారాయణ స్వామి గారు. నాగయ్య అంటే చిత్తూరు నాగయ్య, మూల నారాయణ స్వామి గారు, వీళ్ళందరూ కలిసి ఆయన్ని రాయలసీమ బిర్లా అని పిలిచేవాళ్ళు. ఈ మూల నారాయణ స్వామిని. ఆయన అనేక వ్యాపారాలు చేసేవాడు. ఆ రోజుల్లో బిర్లా లెవెల్ ఆయనది. అయితే ఆయన కేవీ రెడ్డి గారికి మిత్రుడు. నాగయ్య గారు హీరోగా వాహిని బ్యానర్లో సినిమాలు తీయటం ప్రారంభించారు. ఆయన కూడా ఒక డైరెక్టర్ లాగా వ్యవహరించేవాడు నాగయ్య గారు, కానీ ఆయనకంటే కూడా మూల నారాయణ స్వామి గారే పెద్ద దిక్కు నిజానికి. ఆయన మీద ఆదాయ పన్ను దాడులు జరిగి ఆయన దీనిలో నుంచి, బిజినెస్లో నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన షేర్స్ వీళ్ళు కొన్నారు. నాగిరెడ్డి కొన్నాడు. ఆయన కొన్నప్పుడు మనం కూడా భాగస్వాములమే కదా దీనిలో. అప్పటి వరకు వాహిని స్టూడియో అది, ఆ తర్వాత విజయ వాహిని స్టూడియోగా మారింది. ఆ మారిన తర్వాత మనం కూడా సినిమాలు తీయాలి అనే ఉద్దేశంతో చక్రపాణి గారు అప్పటికి వీళ్ళ సారథ్యంలో ప్రారంభమైన పత్రికలు, కినిమా అనే పత్రిక, సినిమా పత్రిక నడిచేది, దాంతోపాటు చందమామ కూడా వీళ్ళే ప్రారంభించారు. ఆ చందమామలో సీరియల్గా వచ్చినటువంటి కథనే గుణసుందరి అనే పేరుతో వచ్చిన సీరియల్నే వాళ్ళు వాహినిలో గుణసుందరి కథ అని తీసి హిట్ కొట్టారు. అది కింగ్ లియర్ నాటకం, షేక్స్పియర్ది. దాని ఆధారంగా రాసిన నాటకం అది. అలా వీళ్ళు ఈ విజయ బ్యానర్ ప్రారంభించిన తర్వాత చేసిన మొదటి సినిమా చక్రపాణి గారి కథే. చక్రపాణి గారు రాసినటువంటి షావుకారు కథతో ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో ఎన్టీ రామారావు, షావుకారు జానకి, ఆ సినిమా నుంచి ఆవిడకి ఆ పేరు వచ్చింది.
జానకి, షావుకారు జానకిగా మారింది. అలా షావుకారు అనే సినిమా ఎన్టీఆర్తో చేశారు. ఎన్టీఆర్ ఆ బ్యానర్కి పర్మనెంట్ హీరోగా తీసుకున్నారు వాళ్ళు. ఓకే. అంతకు ముందే ఆయన మన దేశం సినిమాలో నటించారు. అప్పటికి పల్లెటూరు పిల్ల సెట్స్ మీద ఉంది. ఈ ప్రయాణంలో ఆయన విజయవాడకి కమిట్మెంట్ ఇచ్చాడు. ఓకే. ఇచ్చిన తర్వాత షావుకారు సినిమా ఒక మోస్తరుగా వెళ్ళింది. మంచి సినిమాగా పేరు వచ్చింది కానీ డబ్బులు రాలేదు ఆ సినిమాకి. ఓకే. సరే మంచి సినిమా తీసామనే ఇది వచ్చింది, మనకి పేరు రాలేదు. వాట్ నెక్స్ట్ చేసే సినిమా కాసులు తెచ్చే సినిమా అవ్వాలి అని అనుకుని అప్పుడు కేవీ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యారు. ఆయన పింగళి నాగేంద్రరావు గారితో కూర్చున్నప్పుడు పుట్టిన కథ ఇది. ఓకే. ఈ పాతాళ భైరవి అనేది. ఈ పాతాళ భైరవి అనే పేరు, అక్కడి నుంచి ఆ నేపాళ మాంత్రికుడు, ఇవన్నీ ఈయన క్రియేషన్. మొత్తం అన్నిటికీ పునాది అల్లావుద్దీన్ అద్భుత దీపమే. ఓకే. పింగళి నాగేశ్వరరావు గారు, పింగళి నాగేంద్రరావు గారు రాసిన స్క్రిప్ట్ టైటిల్ నుంచి అంతా ఆయనే. ఓకే. ఆయన కల్పనలోనే నడిచింది అది. ఓకే. అలా ఆయన ఎక్కడ ఛాయలు లేకుండా, అది చెప్తే తప్ప అర్థం కాదు, ఆయనే చెప్పుకున్నాడు ఇది. ఓకే. అల్లావుద్దీన్ అద్భుత దీపం నుంచి ఇన్స్పైర్ అయి రాసుకున్న కథ. ఓకే. అలా మొదలుపెట్టి అలా ఆ విగ్రహం ఇలా అనగానే ఆవిడ ప్రత్యక్షం అవటం, నరుడా ఏమి నీ కోరిక అనటం, అందులో రాసిన డైలాగ్స్ అన్ని జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయినాయి. అవును. గురువా అనే మాట అందులో నుంచే వచ్చింది. ఓకే. ఆ సినిమా నుంచి. అలాగే అనేక సాహసం ఆయనకి ఒక విచిత్రమైన మాడ్యులేషన్ ని తయారు చేశారు. యాక్చువల్గా ఆ సినిమాలో నేపాళ మాంత్రికుడు క్యారెక్టర్కి ముందు అనుకున్నది ముక్కామల గారిని. ఓకే. ముక్కామల కృష్ణమూర్తి గారితో చేయిద్దామని. అలాగే తోటరాముడు క్యారెక్టర్ అక్కినేని నాగేశ్వరరావు అని అనుకున్నారు. ఓకే. తొలి దశలో స్క్రిప్ట్ డిజైన్ అవుతున్న టైంలో నాగేశ్వరరావు గారు అనుకున్నారు. ఆ తర్వాత రాజారెడ్డి అని ఒక ఆయన ఇది డాన్సర్. ఓకే. ఆయన మీద కూడా ఒక కన్ను ఉంది వీళ్ళకి. ఓకే. ఆయనతో చేయించాలంటే ఆజానుబాహుడు ఇలా ఉండాలి హీరో అనేది ఒక ఇది రాసుకున్నారు వీళ్ళు. ఓకే. ఆ పద్ధతిలో ఉండాలి అనుకున్నప్పుడు అతని వైపు మొగ్గు చూపారు. కమర్షియల్ వాల్యూ, అప్పటికి జానపద చిత్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకున్నటువంటి బాలరాజు సినిమా హీరో నాగేశ్వరరావు గారు. ఓకే. అందుకని ఆయన్ని పెడితే కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో ఆయన్ని అనుకున్నారు. నాగేశ్వరరావు. ఓకే. హీరోయిన్ మాలతి. అయితే ఇలా అనుకుంటున్న టైంలో వాళ్ళకి అనుకోకుండా ఒకరోజు వాహిని కాంపౌండ్ లోనే, విజయవాహిని కాంపౌండ్ లో వీళ్ళు టెన్నిస్ ఆడుతున్నారు. రామారావు గారు వీళ్ళు పొద్దున్నే వెళ్ళి అక్కడే ఉండేవాళ్ళు. కంపెనీ ఆర్టిస్టులు కాబట్టి మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ వరకు అక్కడే ఉండి వచ్చేసేవాళ్ళు. అలా టెన్నిస్ ఆడుతూ ఉండగా గమనిస్తున్నాడు ఆయన, కేవీ రెడ్డి గారు. ఈ ఆట చూస్తున్నాడు ఆయన. జస్ట్ చూస్తూ ఉండగా ఒక 2 బాల్స్ ఎన్టీఆర్కి అందలేదు. మూడో బాలు అందింది. అందిన బాల్ ముందు అందలేదు అనే దీంతో కొట్టాడు ఆయన. ఆ కొడితే అది వాహిని స్టూడియో గోడ దాటి వెళ్ళి రోడ్డు మీద పడిందట. అప్పుడు ఈయన సాటిస్ఫై, ఆ ఎక్స్ప్రెషన్ చూసి ఇది తోటరాముడు లక్షణం అని డిసైడ్ అయ్యి ఆయన ఆ తర్వాత పిలిచి మాట్లాడి తోటరాముడు ఎన్టీఆర్తో చేయిద్దాం అని డెసిషన్ ప్రకటించాడు. దాన్ని చక్రపాణి గారు ఆమోదించాడు వెంటనే. ఆమోదించడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ దీనిలో ఉన్నాడు, పేరోల్లో ఉన్నాడు ఆయన. విజయవాహిని పేరోల్లో ఉన్నాడు కాబట్టి మనోడే హీరో అయితే ఇంకా బెటర్ కదా. మనం నాగేశ్వరరావుని తీసుకుంటే మళ్ళీ రెమ్యూనరేషన్ ఇవ్వాలి. దానికంటే ఇదే బెటర్. ఇదంతా ఒక అగ్రిమెంట్ ఉండేది వాళ్ళకి. నెలకి 350 రూపాయలు జీతం, శాలరీ బేసిస్ 350 రూపాయలు శాలరీ ఈయనకి నెలకి. సినిమా చేస్తే సినిమాకి 5,000 ఇచ్చేటట్టు. అలా డీల్. ఆ కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టాడు ఆయన. రంగారావు గారు కూడా కాంట్రాక్ట్ లో ఉన్నాడు షావుకార్ నుంచి. విజయవాహిని ప్రొడక్షన్స్ వాళ్ళు. వాహిని కాదు, విజయ ప్రొడక్షన్స్ స్టూడియో మాత్రం విజయవాహిని. ఆ విజయవాహిని స్టూడియోస్ లో వీళ్ళు విజయ బ్యానర్ లో చేసిన సినిమా ఇది. రెండో సినిమా. దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికీ. ఇందులో కథ ఒక
తోటమాలి కొడుకు, భర్త ఉండడు, భర్త చనిపోతాడు. ఆవిడే ఆ తోట నిర్వహిస్తూ ఉంటుంది తోటమాలిగా. ఆవిడకి ఒక తుంటరి కుమారుడు. అందులో డైలాగ్ ఉంటుంది, ఒక కొడుకునివ్వరా దేవుడా అంటే ఈ రాక్షసుడిని ఇచ్చారు ఏమిటి నాకు అని ఆవిడ. ఇలా అక్కడ మొదలవుతుంది కథ. ఆ తోటమాలి కొడుకు, అతను ఏమీ కాదు, చాలా పేద కుటుంబం, ఏదో రాజుగారి మీద ఆధారపడి బతికేటువంటి కుటుంబం అది. ఆవిడ భర్త కూడా రాజుగారి సేవలోనే కన్ను మూసుంటాడు. సో ఈ పిల్లవాడిని పెంచుతూ ఉంటుంది ఆవిడ. ఇతను కొంచెం తుంటరి దుడుకు స్వభావం కలిగిన వాడు. అలా రోడ్డు మీదకి వెళ్ళి ఎవరితో గొడవ పడతాడో, ఎవరితో ఏ గొడవ ఇంటి మీదకి తెస్తాడో తెలియని పరిస్థితి. అలా ఉన్నటువంటి తోటరాముడు దేన్ని కేర్ చేయడు పెద్దగా. ఏదైనా మీదకి వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకునే ధోరణిలో ఉంటాడు. అది ఆ క్యారెక్టరైజేషన్. అంటే ఒక రకంగా అది అప్పటి వరకు నడిచినటువంటి హీరో పాత్ర డిజైన్కి కొంచెం భిన్నంగా నడుస్తుంది. ఆ తెంపరితనము, ఆ రాజుగారు పిలిచి అడిగినప్పుడు నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అంటాడు. అంటే అబద్ధం ఎలా చెప్తావో చెప్పు అంటాడు. ఇలా నన్ను నేను జస్టిఫై చేసుకోవచ్చండి అంటే రాజుగారి బావమరిదిని కొడతాడు రోడ్డు మీద. ఎందుకు కొట్టావు మా బావమరిదిని అని అడుగుతాడు ఆయన రాజుగారు. అడిగితే నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా మహారాజా అంటాడు. అబద్ధం ఎలా చెప్తావో చెప్పు అంటాను. ఆయన చెప్తాడు, అయ్యా మీ బావమరిది గారు జనాలను ఇలా చేస్తుంటే అలా చేస్తుంటే గత్యంతరం లేక మేము ఏం చేయాలో అర్థం కాక మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఇలా చేసామని. రేలంగి పాత్ర సార్ అది. నిజం ఎలా చెప్తావో చెప్పు అంటాను. నిజానికి అక్కడ పన్నులు అన్ని మీ బావమరిది గారు వచ్చి జులుం చేసిన మాట వాస్తవమే జనం మీద. ఆ జులుం చేస్తున్న టైంలో నాకే చిరాకు అనిపించింది. ఏమిటి ఇలా చేస్తున్నాడు ఇతను, రాజు అయితే రాజుగారి బావమరిది అయితే జనాల్ని గ్రాంటెడ్గా తీసుకుని ఇలా చేస్తాడా అనిపించి ఎందుకు కొట్టకూడదు అని కొట్టాను. ఇప్పుడు చెప్పండి అంటాడు. ఈ లెవెల్ క్యారెక్టర్. రాజుగారు ఇలా మాట్లాడినప్పుడు ఏదైనా శిక్ష వేస్తే అంటే వేసుకుంటాడు, ఆయన ఇష్టం. మనం దాన్ని భరిస్తామా లేదా అనేది మనం ఆలోచించుకుంటాం. ఇలా ఉంటుంది ఆ క్యారెక్టర్. దాంతో ఆ క్యారెక్టర్ని వంట పట్టించుకున్నాడు ఎన్టీ రామారావు గారు. వంట పట్టించుకునే తోటరాముడు అంటే ఇలాగే ఉంటాడు ఆ లెవెల్లో పెడుతుంది. అది కరెక్ట్గా దానికి ఆపోజిట్ అవతల వైపు కౌంటర్ క్యారెక్టర్ నేపాళ మాంత్రికుడు. విలన్. ఆయనకి ఒక కోరిక ఉంటుంది, అది పాతాళ భైరవిని సాధించాలి అని. ఆ పాతాళ భైరవిని సాధించాలంటే ఒక అతి సాహసుడిని బలి ఇవ్వాలి ఆవిడకి. లేదు ఒక సర్వ మంత్రాలు వచ్చినటువంటి మాంత్రికుడిని ఇవ్వాలి. అంటే వీళ్ళిద్దరు లక్ష్యాలు టార్గెట్ గా పెడతారు రైటర్. కథలో ఒక కాంప్లికేషన్ వచ్చి ఇలాంటి సాహసికులు ఎవరున్నారు అని చెప్పి ఆయన దుర్బిణిలో చూస్తే ఈయన అప్పుడు రాజుగారి కోట ఇది గోడలు పాకుతూ ఉంటాడు. అంటే లోపలికి వెళ్ళి రాజకుమారితో మాట్లాడొద్దాం అనేది ప్రోగ్రామ్. ఆవిడ తోటలోకి విహారానికి వచ్చి మాట్లాడుతుంది ఇతనితో. అది వద్దు అని చెలికత్తలు చెప్తారు. వాడి పరిస్థితి బాగాలేదు, వాడు చాలా దుర్మార్గుడు, వాడితో మాట్లాడకు అంటే, లేదు నిన్న అక్కడ ఆస్థానంలో రాజుగారి ముందు మాట్లాడింది ఇతనే కదా, కొంచెం చిత్రంగా కనిపించాడు ఇతని క్యారెక్టరు అని చెప్పి ఆవిడ మాట్లాడటం మొదలుపెట్టి నెమ్మదిగా ఇతనికి అట్రాక్ట్ అవుతుంది. ఈ అట్రాక్షన్ ప్రేమగా మారుతోంది అనే విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికి కోటలోకి వెళ్తాడు. నేను ఈరోజు నైట్ వచ్చేసి మీ కోటకు వచ్చి మాట్లాడతాను, అలా రాగలవు అంటే నేను వస్తాను. ఆ పనిలో ఉంటాడు అతను దుర్బిణిలో చూసినప్పుడు నేపాళ మంత్రి. ఇంత సాహసమా అంటే అతి సాహసుడు. దానికి ముందు ఒక పాట ఉంటుంది.